అంటే అందరికీ తెలిసేలా చెయ్యి అన్న తన తల్లి మాటలను నిజం చేయటానికి ఎంతో కష్టపడ్డాడు. సినిమాల్లోకి రావడానికి ముందే భరతనాట్యం, మార్షల్ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యం సంపాదించుకుని సొంతంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇది మామూలు విషయం కాదు. మొదటి సినిమాలో ఎన్టీఆర్ గారిని చూసిన ఎవరైనా ఇది అస్సలు ఊహించి ఉండరు. ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 30 సంవత్సరాలు పైనే అవుతుంది. 1991లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తాతగారి చేతుల మీదుగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1997లో వచ్చిన రామాయణం సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు. నిజానికి సీనియర్ ఎన్టీఆర్ గారే స్వయంగా ఈ కుర్రోడు నా పేరు నిలబెడతాడు అని తన పేరునే నందమూరి తారక రామారావుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి పెట్టారు. ఆయన నమ్మకం అక్షరాలా నిలబెట్టుకున్నారు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు హీరోగా పరిచయమైంది 2001లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు ఎన్టీఆర్ గారు తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్ 3.5 lakhs. 16 ఏళ్ల